హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో సింహ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక సింహరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. ఈరోజు మొండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పనితీరుతో ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. ఇంటా బయట పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా గోచరిస్తున్నవి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలను విస్తరించడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. ఇక నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపార భాగస్వాముల నుండి మంచి లాభాలు అందుతాయి. సోదర మైత్రి కనబడుతుంది. ఆస్తి వ్యవహారాలలో, ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేసే వారికి మంచి ఉన్నతి అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు అత్యధిక లాభాలు కనబడుతున్నవి. ఇక ఈరోజు పరీక్షలలో విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతారు. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి కనబడుతుంది. రాజకీయ రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. మంచి గుర్తింపును పొందుతారు. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు దక్కవచ్చు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారికి మంచి లాభాలు అందుతాయి. విదేశీ విద్య అనేది విద్యార్థులకు లభించే అవకాశం అత్యధికంగా కనిపిస్తుంది. ఇక సింహరాశుల వారికి మిత్రుల నుండి అందిన సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది. అనుకున్న కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రత్యేకతను చాటుకుంటారు. వివాహాది శుభకార్యాలలో హడావుడిగా గడుపుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక పలుకుబడి కలిగిన వారు పరిచయం అవుతారు. ఇంతకాలం పడిన కష్టానికి ఫలితం దక్కించుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి మరింత అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఆదాయానికి పడ్డ ఇబ్బందులు తీరే సమయంగా ఈరోజు చెప్పవచ్చు. సోదరులతో అత్యంత ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. అనూహ్యంగా ఒక వ్యక్తి మీకు ఆర్థికంగా ఈరోజు చేయూతనందిస్తారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వచ్చి ఊపిరి పీల్చుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు మరింత వేగవంతం కాగలవు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. మహిళలకు అంచనాలు నిజమయ్యే సమయంగా చెప్పవచ్చు. విద్యార్థులకు నూతన అవకాశాలు అనేవి అందుతాయి. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.